జగన్కి అనుకూలంగా ఉంటారు అనుకునేటటువంటి ప్రతి ఒక్కళ్ళని అధికారుల్ని మార్చేసేటటువంటి ప్రయత్నం ఎన్నికల సంఘం ద్వారా జరుగుతోంది. అది ఇప్పటిదాకా ఆ వ్యవహారంలో రాష్ట్ర నాయకత్వాలు ప్రయత్నిస్తుంటే ఇప్పుడు కేంద్ర భారతీయ జనతా పార్టీ నాయకత్వం కూడా రంగంలోకి దిగింది. తాజాగా చూస్తే ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు సజావుగా స్వేచ్ఛగా ప్రజాస్వామ్యబద్ధంగా జరగడానికి 8 మంది అధికారులను తక్షణం బదిలీ చేయాలని ఎన్డీఏ కూటమి పార్టీల నేతలు మంగళవారం కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరారు. ఈ బృందంలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ నేతృత్వంలో తెలుగుదేశం పార్టీ ఎన్నికల కోఆర్డినేటర్ కనకమేడల రవీంద్ర కుమార్, జనసేన ప్రధాన కార్యదర్శి నాదెళ్ల మనోహర్, బీజేపీ మాజీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు, బీజేపీ జాతీయ మీడియా సహా ఇన్ఛార్జ్ సంజయ్ మయూక్, నిర్వాచన సదనంలోని సిఈసి రాజీవ్ కుమార్, కమిషనర్లు జ్ఞానేష్ కుమార్, సుఖ్బీర్ సింగ్ సంధూల్ని కలిసి వింతపత్రం సమర్పించారు. ఇందులో ఏంటయ్యా అంటే ప్రధానంగా జవహర్ రెడ్డి చీఫ్ సెక్రటరీ, డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి, ఐజీపీ కొల్లి రఘురామరెడ్డి, మరో 5 అధికారులని బదిలీ చేయమని చెప్పేసి వీళ్ళు కోరుతా ఉన్నారు. తద్వారా జగన్కి షాక్ ఇవ్వాలని చూస్తున్నారు.